ఇక ఢిల్లీలో భారత్ రష్యా బిజినెస్ ఫోరం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. రక్షణ వాణిజ్య సంబంధాలపై ఇరు దేశాలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇక 2030 నాటికి వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని ప్రధాని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సాయి, దాదాపు ఏదైతే మనకు రష్యా తర్వాత భారత్ కి సంబంధించినటువంటి బిజినెస్ ఫోరం కి సంబంధించినటువంటి సమావేశము కొద్ది క్షణాల క్రితమే ఇక్కడ ముగిసిందని చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఉండేటటువంటి ఏదైతే మనకు బిజినెస్ ఫోరం కి సంబంధించినటువంటిది భారత్ మండపం, దాదాపు రష్యా నుంచి కూడా దాదాపు 85 మంది చాలా కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అటువైపు నుంచి మనకు కనిపించేటటువంటి వెహికల్ ఏదైతే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంది, ఇక్కడ నిలబడడానికి కూడా మనకి పర్మిషన్ ఇవ్వలేదు. అటు సైడ్ నుంచి అంతా కూడా వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూసినటువంటి విజువల్స్. దాదాపు అంటే ఈ ఏరియా అంతా కూడా దాదాపు 2 గంటల పాటు కూడా మొత్తం అంతా కూడా అంటే సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ ఉన్నటువంటిది. అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే ఇండియా మనకు రష్యాకు సంబంధించినటువంటి సమావేశములో ఏదైతే కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, దీనికి సంబంధించినటువంటిది గత సంవత్సరము దాదాపు 12% పెరిగినటువంటి వాణిజ్య రికార్డు ఈసారి దాదాపు ఇరు దేశాల మధ్య కూడా వాణిజ్యపరమైనటువంటిది ఒప్పందాలు చాలా కుదిరాయి. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇంకొక కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా స్నేహము ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ప్రకటించారు. ఆ తర్వాత భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము, ఎప్పుడు కూడా రష్యా సపోర్టింగ్ గా ఉంటుంది అంటూ కూడా ఇక్కడ పుతిన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 2026 కి సంబంధించినటువంటిది ఏదైతే ఇక్కడ వాణిజ్యపరమైనది అనుకోవచ్చు, ఏ సమ్మిట్ లో చేరడానికి భారత్ ఇక్కడ ఆసక్తి చూపుతుంది అంటూ కూడా పుతిన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చేశారు. తర్వాత ఇక్కడ మనకు ఇప్పటి వరకు కూడా దాదాపు 64 బిలియన్ల వ్యాపారము ఇక్కడ జరిగింది. దీని కొరకు రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి ఇక్కడ దాదాపు 64 బిలియన్ల వరకు చేరుకుంది అన్నట్టు కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత 2 దేశాల మధ్య విదేశీ సంబంధించినటువంటిది ఏదైతే వీసాలకు సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి అప్డేటు. మరి అంటే ఇండియా తర్వాత రష్యాకు సంబంధించినటువంటి భారతీయ విద్యార్థుల కొరకు సులభతరం అయ్యేందుకు ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒక ఇన్నోఫ్రాక్టికా అంటూ కూడా ఇక్కడ ఒక అంటే ఇన్స్టిట్యూట్ ని కూడా ఓపెన్ చేశారు. సిఇఓ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఇరు దేశాల మధ్య కూడా విద్య ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవడానికి మనం అంతా కూడా అమెరికా తర్వాత ఇరు దేశాలకు వెళ్ళేటటువంటి ఏదైతే ఎక్కువగా ఉన్నదో ఇప్పుడు రష్యా వైపు కూడా ఖచ్చితంగా రావాలి అంటూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా సిఇఓ చాలా కీలకమైనటువంటి నటాలియా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో చాలా అంటే దాదాపు 3.5 గంటల పాటు జరిగినటువంటి ఏదైతే బిజినెస్ ఫోరము అంటే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి వలసలపై ఒక ఒప్పందం జరిగింది. తర్వాత ఆరోగ్యము, తర్వాత వైద్య విద్యపై, తర్వాత మనకు ఆహార భద్రతపై, తర్వాత ధృవ నౌకలు, తర్వాత ఏదైతే సముద్ర వాణిజ్యపరమైనటువంటి ఒప్పందంపై చాలా కీలకమైనటువంటి ఏదైతే ఇక్కడ సంతకం చేసినటువంటిది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ భారత్ రష్యాకు సంబంధించినటువంటి స్నేహము ఒక ధృవ నక్షత్రం అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ మనకు అంటే ఉదయం నుంచి కూడా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు, ఉదయం రాష్ట్రపతి ఏదైతే గౌరవార్థము అక్కడ ఇచ్చినటువంటి ఒక గౌరవ సెక్యూరిటీ అనుకోవచ్చు, అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ హౌస్ కు చేరుకోవడము. హైదరాబాద్ హౌస్ లో చాలా కీలకమైనటువంటిగా సమావేశాలు 3.5 గంటలు అక్కడ జరిగాయి. అక్కడి నుంచి ఇక్కడ భారత్ మండపానికి ఇక్కడ దాదాపు 1 గంట పాటు సమావేశం జరిగింది. అయితే దేశంలో ఉండేటటువంటి ఏదైతే బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా ముందుగా ఇక్కడికి రావడం జరిగింది. వారందరితో కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు. అయితే ఇప్పటి వరకు కూడా రక్షణ పరమైనటువంటి ఒప్పందాలకు సంబంధించింది కూడా ఎక్కడా కూడా ఇంకా ఇప్పటి వరకు అప్డేట్స్ అనేది ఇంకా ప్రకటించలేదు. ఇంకొక 2 గంటలు ఏదైతే 4 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పుతిన్ అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కి సంబంధించినటువంటిది మరి ఒక 2 గంటలు ఇక్కడ ఇండియాలో ఉంటున్నారు.
ఇక్కడి నుంచి నేరుగా కొద్ది క్షణాల క్రితం బయలుదేరారు. రాష్ట్రపతి భవన్కి వెళ్లారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసినటువంటి విందుకు హాజరు కానున్నారు. అక్కడి నుంచి అంటే ఇంకా కొన్ని మనకు ఏదైనా సమావేశం అనుకోవచ్చు. అక్కడ రాష్ట్రపతి భవన్లో కూడా రాష్ట్రపతితో, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత ఇక్కడ పుతిన్ ముగ్గురు కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ కూడా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. రక్షణ పరమైనటువంటిది మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రకటించలేదు. కానీ దాదాపు ఒక 2-3 గంటల్లో పుతిన్ పర్యటన మాత్రం ముగుస్తుందని చెప్పవచ్చు. సాయి, థ్యాంక్ యూ కళ.